పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుకుందాం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం కొన్ని మాటల్ని చదువుకుందాం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడును, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారుగా అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉండెను. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించండి. కొద్ది నిమిషాలు మనం చదువుకున్నటువంటి వాక్యంలోని ఒక మనుష్యుడు మనకు కనపడుతూ ఉన్నాడు. ఆ మనుష్యుడి పేరు ఏం పేరు అంటే యోబు అనేటువంటి మనుష్యుడు మనకు కనపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. యోబు అనేటువంటి మనుష్యుడు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాడు. ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన ఎలాంటి వాడంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, అతడు యథార్థవర్తనుడు న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినటువంటి వాడట. మరలా మీకు తెలియజేస్తూ ఉన్నాను, అతను ప్రవర్తన ఎలా ఉండేటువంటిదంటే, అతని యొక్క క్యారెక్టర్ ఎలా ఉండేటువంటిదంటే, అతడు యథార్థముతో ప్రవర్తించేటువంటి వాడట, న్యాయముతో ప్రవర్తించేటువంటి వాడట, ఎల్లప్పుడూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విసర్జించేటువంటి వాడట. అయితే దేవుడు అతని గురించి మరింతగా చెప్తూ అంటూ ఉన్నాడు, అతని యొక్క సంతానముల గురించి తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు యోబు అనేటువంటి వ్యక్తి యొక్క సంతానము, అతనికి ఎంతమంది కొడుకులు అంటే 7 కొడుకులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 7 కొడుకులు ఉన్నారు. కుమార్తెలు అంటే కూతుర్ల విషయానికి వచ్చేసరికి 3 కూతుర్లు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 3 కూతుర్లు ఉన్నారు. మరలాని మీకు చెప్తూ ఉన్నాను, 7 కుమారులు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు. అయితే అతని గురించి ఇంకా దేవుడు వివరిస్తూ మనకు చెప్తూ ఉన్నాడు. యోబు యొక్క మనుష్యుడి గురించి దేవుడు వివరిస్తూ చెప్తూ ఉన్నాడు. అతనికి ఆస్తి, అతని యొక్క సంపద గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. అతనికి 7,000 గొర్రెలు ఉన్నాయట. అర్థమవుతుందా? ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 7,000 గొర్రెలు ఉన్నాయి. 3,000 ఒంటెలు ఉన్నాయట. అలాగే 500 జతల ఎడ్లు అతనికి ఉన్నాయి. అలాగే 500 ఆడుగాడిదలు అతనికి ఉన్నాయి. అలాగే బహుమంది పనివారు అతని కింద ఉన్నారు. అంటే జీతగాలు, పని చేసేటువంటి వాళ్ళు, వాటన్నిటినీ చూసుకునేటువంటి వాళ్ళు, ఇలా అనేకమైనటువంటి మంది అతని కింద పనిచేస్తూ ఉన్నారు. అతని ఇంటిలో ఉన్నారు, అతనికి పనివారుగా ఉన్నారు. యోబు గురించి దేవుడు ఇంత గొప్పగా చెప్తూ ఉన్నాడు. మరొక మాట చెప్తూ ఉన్నాడు, ఆస్తి ఉండెను కనుక, అతనికి ఆస్తి ఉండెను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. అతడే తూర్పు దిక్కు జనులందరిలో కూడా గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి వాడు యోబు అనేటువంటి మనుష్యుడు. మరలా నేను మీకు వివరిస్తూ ఉన్నాను, చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. యూజు దేశమందు ఒక మనుష్యుడు ఉన్నాడు. అతని పేరు యోబు అనేటువంటి మనుష్యుడు ఉన్నాడు. అతను ఎలాంటి వాడంటే యథార్థంతో ప్రవర్తించేటువంటి వాడు, న్యాయంతో ప్రవర్తించేటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి చెడుతనమును విసర్జించినటువంటి వాడు. తర్వాత అతని యొక్క సంతానం ఎంతమంది అంటే 7 కుమారులు ఉన్నారు. అలాగే 3 కుమార్తెలు ఉన్నారు. అతని యొక్క ఆస్తి ఏ విధంగా ఉందంటే 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, ఇంకా వాటన్నింటినీ కూడా చూసుకోవటానికి బహుమంది పనివారు అతని కింద ఉన్నారు. ఆయన తూర్పు దిక్కు జనులందరిలో కూడా గొప్పవాడిగా ఉన్నటువంటి వ్యక్తి. హల్లెలూయా. ఈ విధంగా అతని గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. అయితే మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, చూడండి, ఈ వ్యక్తిని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడంటే అది వర్ణించలేనటువంటిది అనమాట.
ఆయనకున్నటువంటి పశు సంపద ద్వారా ఆయన ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తో మనం తెలియజేసుకోవచ్చు. వెనకటి కాలంలోని చూడండి, వెనకటి రోజుల్లో కనుక 150 సంవత్సరాలు 100 సంవత్సరాలు వెనక్కి వెళ్తే భూములకి అంత విలువ ఉండేటువంటిది కాదు. ఉందా? పొలానికి భూములకి అంత విలువైనటువంటిది కాదు. కానీ దేనికి ఎక్కువగా విలువ ఉండేటువంటిది అంటే మీ దగ్గర ఉన్నటువంటి గేదెలకు కానీ, ఆవులకు కానీ, లేకపోతే పశువులకు కానీ, మేకలకు కానీ, గొర్రెలకు కానీ ఎక్కువగా విలువ ఉండేటువంటిది, ఎక్కువగా గిట్టుబాటు అయ్యేటువంటిది కదా. వెనకటి రోజుల్లో ఎక్కువగా ఎవరి దగ్గర ఎక్కువగా పశువులు ఉంటాయో వాళ్ళే ఎక్కువగా ఉన్నటువంటి వారుగా భావించేటువంటి వారు. అంత విలువ ఉండేటువంటిది పశువులకి. అలాగే యోబు దగ్గర కూడా ఇటువంటి గొప్ప పశు సంపద అనేటువంటి ఉండటం మనం చూస్తూ ఉన్నాం. అతనికి ఇంకా ఇవి కాకుండా వెండి, బంగారము, ఇంకా ఇల్లులు, లేకపోతే ఇవన్నీ కూడా ఉండటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ ఎందుకు ఆయన దగ్గర ఉన్నాయి అని అంటే దేవుడు అతనికి మొత్తం కూడా సమకూర్చారు. ఎవరు సమకూర్చారు? ఇవన్నీ దేవుడు సమకూర్చారు. దేవుడు తప్ప ఇంకెవ్వరూ సమకూర్చలేదు. అతనికి ఎవరు సమకూర్చారంటే ఇవన్నీ కూడా దేవుడు సమకూర్చారు. మనం 1వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు అతని గురించి మరలా ఒక మాట చెప్తూ ఉన్నాడు. నీవు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది. ఇక చక్కగా వినటానికి ప్రయత్నించాడు. ఇంత గొప్ప ఆస్తి యోబు దగ్గర ఉంది. గొప్పగా ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు, గొప్పగా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు, గొప్పగా ముందుకు వెళ్తూ ఉన్నాడు, జనులందరిలో కూడా మంచి పేరు, మంచి ప్రవర్తన కలిగి ఉంటూ ఉన్నాడు. అయితే ఏం జరుగుతుంది? ఇదంతా అతనికి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుడు ఆశీర్వదించుట చేత అతని దగ్గరకు వచ్చింది. పరలోక రాజ్యంలో ఒక సంఘటన జరుగుతున్నది. దాన్ని మీకు వివరిస్తూ ఉన్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. మనం 1వ అధ్యాయం కింద 1వ వచనం నుంచి 2, 3, 4, 5, 6 వచనాలు మనం చదువుకుంటే కనుక దేవుడు గొప్పగా అక్కడ వివరిస్తూ ఉన్నాడు. అయితే ఒకరోజు సాతానుడట దేవుడి దగ్గరికి వెళ్ళాడు, పరలోక రాజ్యంలోకి వెళ్ళాడు. అర్థమవుతుందా? సాతానుడు ఇటు అటు భూమి మీద తిరుగుతూ పరలోక రాజ్యంలో ఉన్నటువంటి దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు సాతానుడిని అడుగుతూ ఉన్నాడు, ఇదిగో నీవు నా భక్తుడైనటువంటి యోబుని చూసావా? ఇటు చూడాలి. హల్లెలూయా. సాతానుడిని దేవుడు అడుగుతూ ఉన్నాడు, నీవు నా భక్తుడిని చూసావా? యోబును చూసావా? అతను నా యందు ఎంతో భయభక్తులు కలిగి ఉంటున్నాడు, నా యందు ఎంతో యథార్థంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, నా యందు ఏ చెడు చేయట్లేదు, నా యందు ఎంతో గొప్పగా అతను నడుస్తూ ఉన్నాడు, బ్రతుకుతూ ఉన్నాడు. నువ్వు యోబుని గమనించావా అని అంటే అక్కడ సాతానుడు దేవుడితో అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా నీవు యోబు ఇంటికి కంచె వేశావు కనుక, నీవు యోబు యొక్క చేతి పనిని దీవించావు కనుకే యోబు నిన్ను స్తుతిస్తూ ఉన్నాడు. ఇదిగో ఒక్కసారి అవన్నీ కూడా తీసివేయి, అతను ఏం చేస్తాడో, నిన్ను దూషిస్తాడా, లేకపోతే నిన్ను మహిమపరుస్తాడా, లేకపోతే ఏం చేస్తాడో ఒక్కసారి వాటన్నింటినీ దూరపరచు అని సాతానుడు ఎవరి దగ్గర అంటున్నాడంటే దేవుని దగ్గర అంటూ ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? సాతానుడు దేవుడి దగ్గర యోబు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కంచె వేసావు కనుకే యోబు స్థిరంగా కదలకుండా అలాగే ఉన్నాడు. ఒక్కసారి ఆ కంచెని వదిలి చూడు, ఏం చేస్తాడో, అతనికి ఉన్నటువంటివన్నీ కూడా నీవు దూరం చెయ్యి, ఏం చేస్తాడో అని సాతానుడు దేవుడితో అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మన నుంచి ఏదన్నా దూరం కావాలి అంటే అది వస్తువైనా, లేకపోతే మనిషి అయినా, లేకపోతే ఇంకేదైనా మన నుండి దూరం కావాలి అంటే దేవుని యొక్క చిత్తము లేనిదే అది మన నుండి దూరం కాలేదు. ఈరోజు మనం ఇలాగ ఉంటున్నామంటే, మన కుటుంబాలు ఇలాగ ఉంటున్నాయంటే, లేకపోతే మనం అందరం కూడా ఇలాగ బ్రతుకుతున్నామంటే ఎవరు మన చుట్టూ కంచె వేశారు? దేవుడు మన చుట్టూ కంచె వేశారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్ని కంచెను దేవుడు మన చుట్టూ వేశాడు కనుకే ఈరోజు మనం ఇలాగ ఉండగలుగుతూ ఉన్నాం. దేవుడు ఈ కంచెను కనుక తీసివేస్తే ఎవరు కూడా మనం బ్రతకలేదు. ఈరోజు మనం ఇంత చక్కగా ఆరోగ్యంగా మనం బ్రతుకుతున్నాం అంటే మన ఆరోగ్యానికి దేవుడు కంచెను వేశారు.
ఎటువంటి రోగం లేకుండా ఈరోజు చక్కగా మనం నడవగలుగుతున్నాం, బ్రతకగలుగుతున్నాం, తిరగలుగుతున్నాం అంటే మన ఆరోగ్యానికి దేవుడు ఏం వేశాడట? కంచెను వేశారు. మన కుటుంబానికి దేవుడు కంచెను వేశారు. మన పిల్లలకి దేవుడు కంచెను వేశారు. వీటన్నింటినీ కూడా తీసివేస్తే మనం ఈ భూమి మీద మరుగై ఉండగలుగుతామా? అసలు ఉండగలుగుతామా? మనం ఉండలేం. మనం ఎలా ఉంటామో కూడా మనం చెప్పలేము మన మాటల్లో. అందుకనే దేవుడు కంచె వేశారు. అందుకనే మనం కనుక చూసినట్లయితే యోబు యొక్క కుటుంబానికి దేవుడు కంచె వేశాడు కనుక అదంతా కూడా మరి అంత దీవించబడ్డాడు, అంత ఆశీర్వదించబడ్డాడని మనం దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఏం చేశాడు? సాతానుడితోటి, సరే నువ్వు ఇలాగ అంటున్నావు కదా, తీసేద్దాం, ఏం చేస్తాడో చూద్దాం అని దేవుడు సాతానుడితోటి మరి అనటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు యోబుకి వేసినటువంటి కంచెని తీసివేశాడు. ఇక మనం కనుక ముందుకు చదువుకుంటే కనుక సమయం లేదు కాబట్టి నేను చదివేయట్లేదు, కానీ మనం ముందుకు చదివితే కనుక అదంతా కూడా మీరు చదువుకోండి. ఏమవుతుందంటే యోబుకి ఒకదానెమ్మటి ఒకటి ఏమయ్యాయి? శ్రమలు వస్తూ ఉన్నాయి. అర్థమవుతుందా? ఉన్నదంతా కూడా ఒకదానెమ్మటి ఒకటి పోతూ ఉన్నాయి. మన భాషలో చెప్పుకోవాలంటే దెబ్బ మీద దెబ్బ పడతా ఉన్నది యోబుకి. హల్లెలూయా. ఒకరోజు పిల్లలు చనిపోయారు. అదే రోజు పిల్లలు చనిపోయారని ఒక పనివాడు చెప్తూ ఉండగా వేరొక దిక్కు నుండి ఒకవాడు వచ్చి మరొకడు వచ్చి ఏమన్నాడంటే, నీకున్నటువంటి ఒంటెలన్నీ కూడా ఆ మిద్యానీలు ఎత్తుకొని పోయారు అని మరొకడు చెప్తూ ఉండగా ఇంకొకడు వచ్చి చెప్తూ ఉన్నాడు, నీకున్నటువంటి ఎడ్లు కానీ గాడిద కానీ మొత్తం కూడా అన్నీ కూడా ఇదిగో వేరొకళ్ళు వచ్చి మరి వాటన్నిటిని కూడా ఎత్తుకొని పోతున్నారని మరొకడు వచ్చి చెప్తూ ఉన్నాడు. అంటే దెబ్బ మీద దెబ్బ యోబుకి పడుతూ ఉంది. చివరికి ఆ ఇల్లు కూడా తన కుమారులు భోజనం చేస్తూ ఉన్నటువంటి ఇంటిని గొప్ప సుడిగాలి వచ్చి ఆ ఇంటిని కొట్టగా అది మూలలతో సహా పడిపోయింది. హల్లెలూయా. ఆ ఇంట్లో తన కుమారులు అలాగే తన కుమార్తెల కూతుర్లు ఆ ఇంట్లో ఉండగా ఆ ఇల్లు వారి మీద పడి వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఈ వార్త మరొకటి తీసుకుని వచ్చారు. ఇలా ఒకే ఒక రోజు కూడా కాదు, ఒకే ఒక గంటలో ఇవన్నీ కూడా నాశనం అయిపోయాయి. ఒక్క గంటలో ఇంత దుర్భాగ్యమైనటువంటి స్థితిలో అతను ఉండటం మనం చూస్తూ ఉన్నాం. ఎలా ఉన్నాడు? తూర్పు దేశంలోనే ఆ దిక్కుల్లో ఆ యొక్క తూర్పు దిక్కు జనులలో గొప్పవాడిగా ఉన్నాడు. యోబు వస్తున్నాడంటే చాలా మంది లేచి నిలబడుతూ ఉన్నారు, అతను గౌరవిస్తూ ఉన్నాడు. యోబు వస్తున్నాడంటే ఇదిగో ఫలానా వ్యక్తి వస్తూ ఉన్నాడు, న్యాయంతో వస్తూ ఉన్నాడు, మరి అనేకమైనటువంటి విధాలుగా ధర్మము చేయగలిగినటువంటి వ్యక్తి వస్తూ ఉన్నాడని అందరూ కూడా చెప్పుకునేటువంటి స్థితి నుండి ఎంత దిగజారిపోయాడంటే చిల్లి గవ్వ లేనటువంటి స్థితికి అతను దిగజారిపోయాడు. దేనివల్ల? దేవుడు కంచెని తీసివేయటం వలన. హల్లెలూయా. దేనివల్ల దిగజారిపోయాడు? దేవుడు కంచెని తీసివేయటం వలన అతనికి ఉన్నటువంటి మొత్తం కూడా అన్నీ కూడా పోయాయి. ఎప్పుడు? ఒకే ఒక గంటలో. మనమైతే ఏం చేస్తాం చెప్పండి? కూతుర్లు చచ్చిపోయారు, కొడుకులు చచ్చిపోయారు, మరి ఉన్నటువంటి పశువులు పోయాయి, పొలం పోయింది, ఆస్తి పోయింది, అన్నీ పోయాయి. ఏం చేయాలో ఎటు తోచలేనటువంటి స్థితిలో ఉన్నాడు. మనమైతే ఏం చేస్తాం? మన దగ్గర నుండి పోతే దెబ్బ మీద దెబ్బ పడుతూ ఉంటే ఏం చేస్తాం మనం? అసలు ఏం దేవుడో, ఏం ప్రార్థన, ఏంటో ఇదంతా అని దేవుణ్ణి వదిలేసేటువంటి స్థితికి మనం వస్తాం కదా. మనకున్నటువంటి మనస్సు అలాంటిదే. కానీ యోబు ఏం చేశాడంటే ఇవన్నీ కూడా పోతే మొత్తం కూడా బట్టలు మొత్తం విప్పేసి బూడిద పోసుకొని గోనె పట్ట కట్టుకొని ఆ తల మీద ధూళి పోసుకొని అక్కడ సాష్టాంగపడి, ఎక్కడైతే ఉన్నాడో అక్కడే సాష్టాంగపడి దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు, నీ నామానికే స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ చెప్తూ ఉన్నాడు ఆయన. చూడండి, మనము
20వ వచనం కనుక మనం చదివితే, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా అనెను, నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. అనగలుగుతాం ఈ మాట? అనగలుగుతామా? దేవుడికే మహిమ కలుగునుగాక అనగలుగుతామా? కొడుకు చచ్చిపోయాడు, దేవుని నామానికే మహిమ కలుగునుగాక అనగలుగుతామా? ఉన్నటువంటి ₹1,00,000 మన దగ్గర నుంచి పోయాయి, లేకపోతే ఈ సంవత్సరం వ్యవసాయం చేస్తూ ఉన్నా పూర్తిగా ఒక్క వడ్ల గింజ కూడా మన ఇంట్లోకి రాలేదు, అయినా దేవుని నామానికే స్తుతి కలుగునుగాక అంటామా? మరి మన బంధువులు లేకపోతే మన కొడుకులు కుమార్తెలు హాస్పిటల్లో ఉన్నారు, అక్కడ హాస్పిటల్లో చచ్చిపోయారు, దేవుని నామానికే స్తుతి కలుగునుగాక అంటామా? అనా అటువంటి భక్తి మనకు లేదు. హల్లెలూయా. అటువంటి భక్తి మనకుందా? ఆ భక్తి మనకు లేదు. ఆ యథార్థమైనటువంటి భక్తి, నిస్వార్థమైనటువంటి భక్తిని మనం నేర్చుకోవాలి. కంచె దేవుడు తీసివేసిన తర్వాత అతనికి అన్నీ కూడా శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, మరి భరించలేనటువంటి వ్యాధిగ్రస్తమైనటువంటి శరీరమును అతను కలిగి ఉన్నా కూడా అతను తన బట్టల మొత్తం విప్పి ఆ యొక్క తలను గొరిగించుకొని మరి ఏం చేస్తూ ఉన్నాడంటే నేల మీద సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేస్తూ, నేను తల్లి గర్భములో నుంచి ఎలాగైతే వచ్చానో అలాగనే వెళ్తాను, దేవుని నామానికే స్తుతి కలుగునుగాక. నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకున్నావు. హల్లెలూయా. ఈ మాట మనకు రావాలి అంటే ఎంత భక్తిని మనం చెయ్యాలి, ఎంతో భక్తిని మనం చెయ్యాలి. ఈ గొప్ప మాట మన నోటి నుండి రావాలి అంటే మనం ఎంత గొప్ప భక్తి చేయాలి, ఎంతో గొప్ప భక్తి చేయాలి, ఎంతో ప్రార్థన చేయాలి, దేవునిలో ఎంతో ఎదగాలి మనం ఈ మాట రావాలంటే. చాలామంది దేవుడి గురించి తెలుసుకోలేరు, దేవుడు చేసేటువంటి కార్యముల గురించి తెలుసుకోలేరు. దేవుడు మన పట్ల ఒక కీడును చేస్తున్నాడా? అసలు దేవుడు కీడు చేస్తాడా? ఒకవేళ కనుక నీ ఇంట్లోకి దరిద్రం వచ్చింది, లేకపోతే నీ ఇంట్లోకి ఒక శ్రమ వచ్చింది అని అంటే అది ఎందుకొరకై వచ్చింది అని అంటే నిన్ను ఇంకా భక్తిలో నడిపించటానికి ఆ శ్రమ వచ్చింది. అర్థమవుతుందా? నీకు ఒక శ్రమ అనుభవం అనేటువంటిది కలిగింది. ఆ శ్రమ అనుభవం అనేటువంటిది నీ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే నీవిక దేవునిలో బాగా బలంగా ఎదుగుట కొరకై ఆ శ్రమ నీ దగ్గరికి వచ్చింది. అది అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. పంట పోయింది అంటే వచ్చే సంవత్సరం దేవుడు ఇస్తాడేమో, ఇంతకంటే 100 రెట్లుగా ఇస్తాడేమో, అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకుండా అలాంటి విషయాల్లో మనం ముందుకు వెళ్లకుండా ఏం చేస్తామంటే దేవుణ్ణి ఎక్కువగా మనం నిందిస్తూ ఉంటాం, 10 మందిలో అవమానపరుస్తూ ఉంటాం. యోబు దగ్గరికి స్నేహితులు వచ్చారు, ఏమయ్యా నీ ఇంత బతికావు, ఎందుకు ఈ దీనమైనటువంటి స్థితి, ఇది బ్రతకాలా నువ్వు? అక్కడ ధూళిపోసుకొని అక్కడ కూర్చుంటే ఆ శరీరం మొత్తం కూడా వ్యాధిగ్రస్తమైంది, ఆ శరీరం మొత్తం కూడా కుళ్ళి పట్టిపోతూ ఉన్నది, ఎముకల్లో కూడా సత్తు లేదు, నిలబడటానికి కూడా ఓపిక లేదు ఆయనకి. చిల్ల పెంకు తీసుకొని ఆ ఒళ్ళుని మొత్తం కూడా గోకుతూ ఉంటే చిల్ల పెంకుతో చర్మం ఊడొస్తూ ఉన్నది. అర్థమవుతుందా? ఏళ్ళు పెట్టి గీకుతా ఉంటే గోర్లలో ఏముందట, చర్మం ఊడొస్తూ ఉంది బాగా. అటువంటి దీనమైనటువంటి స్థితికి వస్తే అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉంటే వాళ్ళ స్నేహితులు వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు. ఏ యోబు, ఇంతకాలం నువ్వు బ్రతికావు, చాలదా నీ బ్రతికిన బ్రతుకు? ఇంతకాలం ఎంతో ఐశ్వర్యంతో బ్రతికావు, ఇదిగో ఉన్నది మొత్తం కూడా పోయింది, ఇక చాలే, ఇదిగో మేము చూడలేకపోతూ ఉన్నాం, నువ్వు బ్రతికేటువంటి బ్రతుకుని మేము చూడలేకపోతూ ఉన్నాం, ఎందుకయ్యాగా అని అంటూ ఉంటే ఆయన అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఒక మాట చక్కగా ఉంటుంది, ఇప్పుడు నేను చదివిన కానీ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఒక మాట ఎక్కడ ఉంటుందండి, దేవుడు ఇచ్చినప్పుడు మనం తీసుకున్నాం, దేవుడు ఇచ్చినప్పుడు మనం అనుభవించాం, దేవుడు ఇచ్చినప్పుడు అన్నింటినీ కూడా మనం చూసాం, కానీ దేవుడు తీసుకోగానే ఎందుకు మనం ఇలాగ అనుకుంటాం అనేటువంటి ఒక మాట ఎలీఫస్ అనేటువంటి ఆ యొక్క స్నేహితుడితోని ఆయన అంటూ ఉన్నాడు. అర్థమవుతుందా? అందుకనే
మనం చాలా చాలా జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. బైబిల్లో ఉన్నతమైనటువంటి భక్తుల్లో ఒకడు యోబు. ఎందుకు ఆయనకి ఉన్నతమైనటువంటి భక్తుల యొక్క జాబితాలో ఆ ప్లేస్, ఆ స్థానం దొరికిందంటే ఎన్నో శ్రమలు వచ్చాయి ఆయన భక్తిని పరీక్షించడానికి. ఎన్నో ఎన్నో కష్టాలు నష్టాలు వచ్చాయి ఆయన భక్తిని పరీక్షించడానికి. కానీ ఆయన ఏ మాత్రం కూడా నోటి నుండి ఒక్క మాట కూడా దేవుణ్ణి ఆయన దూషించలేదు, ఒక్క మాట కూడా అనలేదు, దేవుణ్ణి అవమానపరచలేదు, తన భార్య ముందు కూడా అవమానపరచలేదు. తన భార్య తన దగ్గరకు వచ్చి ఇక నువ్వు చచ్చిపోవటమే మంచిది, దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో, ఎందుకు ఈ బ్రతికి అవసరం లేదు అని అన్నా కూడా ఆ యొక్క భార్యతోటి ఏమంటున్నాడంటే, దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు అనుభవించావు, దేవుడు తీసుకున్నాడు, ఈ దరిద్రాన్ని అనుభవించలేవా అని యోబు అంటూ ఉన్నాడు. ఎవరితోటి? భార్యతో అంటూ ఉన్నాడు. అంత గొప్ప భక్తి మనం చేయగలుగుతామా? కానీ దేవుడు చేయమని చెప్తూ ఉన్నాడు. గొప్ప భక్తిని మనం చేయాలి దేవుని ఎదుట. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా మనం నిలదొక్కుని దేవునిలో మనం ముందుకు వెళ్ళాలి. కొంతమంది అంటారు, నువ్వు ప్రార్థనకు పోతున్నావు, నువ్వు కలిసి రావట్లేదు కదా, ఎందుకు ప్రార్థనకు పోతున్నావు అని కొంతమంది అంటారు. మరి కొంతమంది అంటారు, నువ్వు ప్రార్థనకు పోయినా ఏం ఎదగట్లేదు కదా, దేవుడు చూస్తున్నాడా? దేవుడు చూడట్లేదు కదా, ఎందుకు నువ్వు ప్రార్థనకు పోయేది అంటారు. మరి కొంతమంది నానా రకాలుగా మాట్లాడతారు. బంధువుల దగ్గరకు వస్తారు, నీ ప్రార్థన బంద్ చేసి ఇదిగో మునిపటి వల్ల నువ్వు ఉండని చాలా మందిని నీకు కొన్ని ఆలోచనలు చెప్తూ ఉంటారు. కానీ వాటన్నిటిని మనం పట్టించుకోవాల్సినటువంటి పని లేదు. మన యొక్క గురి, మన యొక్క లక్ష్యము, మన యొక్క గమ్యం ఎవరి వైపు ఉండాలంటే దేవుని వైపు ఉండాలి. హల్లెలూయా, దేవుని వైపు ఉండాలి. దేవుడు ఏం చేశాడు? కొన్ని విత్తనాలు చల్లుతూ ఉన్నాడు. కొన్ని విత్తనాలు చల్లితే కొన్ని ఎక్కడ పడ్డాయి? రోడ్డు పక్కన పడ్డాయి. కొన్ని ఎక్కడ పడ్డాయి? రాతి నీళ్ళ పడ్డాయి. కొన్ని ఏమో ముళ్ళ పొదల్లో పడ్డాయి. కొన్ని ఏమో ఎక్కడ పడ్డాయి అంటే మంచి నేలలో పడ్డాయి. కానీ మంచి నేలలో పడినటువంటి విత్తనాలు అవి గొప్పగా ఫలించాయి. మంచి నేలలో పడిన విత్తనాలు గొప్పగా ఫలించాయి, కాపు కాశాయి. మంచి నేలన పడిన విత్తనముల వలె మనం ఉండాలి. అర్థమవుతుందా? శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అనారోగ్య పరిస్థితులు వస్తాయి, అప్పులు అవుతాయి, ఇంకేదో జరుగుతాయి, ఇంకేదో జరుగుతాయి, ఇంకేదో జరుగుతాయి. అయినా కూడా మనం భయపడద్దు. భయపడాలా? భయపడద్దు. ఒక ఆమెకి ప్రార్థనకు వస్తుంది. ఒక ఆమె తెనాలి వెళ్ళాను మొన్న నేను. తెనాలి తెలుసు కదా, గుంటూరు తెనాలి అమ్మగారు నేను వెళ్ళాను. తెనాలిలో ఒక కార్యక్రమం, ఒక కర్మ ఉండి మేము అక్కడికి వెళ్ళాం. అయితే అక్కడ ఒక విశ్వాసి ప్రార్థనకు వచ్చేటువంటి ఆమె, మంగమ్మని ప్రార్థనకు వస్తుంది. ఆమె యొక్క భర్త చనిపోయాడు. ఆమె ఏం చేయాలి? దేవుడిని స్తుతించాలి. అర్థమవుతుందా? ఏం చేయాలి? ఎవరైనా సరే ప్రార్థనకు వచ్చేటువంటి వాళ్ళు దేవుని యొక్క నామములో రక్షణ పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏం జరిగినా, తన జీవితంలో ఏం జరిగినా కూడా దేవుణ్ణి ఇసుమంతా కూడా ఏమాత్రం కూడా అనకూడదు. ఎందుకంటే దేవుడు ఏం చేసినా మన మంచి కోసమే చేస్తాడు. ఇది నమ్మాలి. అందుకని దేవుడు అంటాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నువ్వు నమ్ముతున్నావా దేవుణ్ణి? ఎంతగా నమ్ముతూ ఉన్నావు? ఏ విధంగా నమ్ముతూ ఉన్నావు? అసలు ఎందుకు నమ్ముతూ ఉన్నావు? నువ్వు ఎంతగా నమ్ముతావో, ఏ విధంగా నమ్ముతావో నీకు సమస్తము కూడా సాధ్యమే. నీ దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా నీ నమ్మకమే, దేవుడి మీద ఉన్నటువంటి నీ నమ్మకమే నిన్ను నిలబెడుతుంది. యోబును కూడా ఎవరు నిలబెట్టాడు? దేవుడి మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు, దేవుడి మీద అమితమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. ఎవడు చెప్పినా కూడా చెప్పుడు మాటలు వినడాదు. ఎవరు ఎన్ని చెప్తూ ఉన్నా కూడా ఇదిగో దేవుడే నాకు కావాలి, దేవుడితోనే నేను ఉంటాను, దేవుడిలోనే నా జీవితం సమసిపోతుందని ఆయన 10 మంది ముందు సాక్ష్యాన్ని చెప్పాడు. దేవుడు దర్శించాడు, మరలా రెండంతలుగా ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. దేవుడు ఆయన్ని కనుకరించాడు. శ్రమలన్నీ వెళ్ళిపోయాయి. మరలా దేవుడు యోబు దగ్గరికి మునుపటి కంటే ఉన్నతమైనటువంటి ఆస్తిని తీసుకుని వచ్చాడు. మునుపటి కంటే గొప్ప పేరును యోబు దగ్గరికి తీసుకుని వచ్చాడు. శ్రమలు అనుభవించాడు. శ్రమ దినాలు అన్నీ కూడా అయిపోయాయి. శ్రమ దినాల్లో దేవుణ్ణి ఏమాత్రం కూడా దూషించలేదు. మన దగ్గరికి శ్రమ దినాలు వచ్చినప్పుడు దేవుణ్ణి మనం దూషించకూడదు ఎప్పుడు కూడా. అర్థమవుతుందా? ఒకరోజు శ్రమను మనం అనుభవిస్తూ ఉన్నామా? అనుభవించాలి. ఓపిక పట్టి మనం అనుభవించాలి. దేవుణ్ణి మనం నిందించకూడదు, అవమానపరచకూడదు.
అర్థమవుతుందా మీకు? మంగమ్మ అనేటువంటి ఆమె దగ్గరికి మేము వెళ్ళాము, తెనాలి వెళ్ళాము. వెళ్ళినప్పుడు భర్త గారు చనిపోయారు, ఆమె యొక్క భర్త చనిపోయారు. చనిపోతే ఆమె ఏం చేయాలి? దేవుడికి స్తోత్రాలు చెల్లించాలి, దేవుడికి మహిమ చెల్లించాలి, దేవుని నామానికే మహిమ కలుగును గాక అనేటువంటి మాట ఆమె నోటి నుండి రావాలి. సరే, చనిపోయాడు, బాధలో ఉన్నది, ఆ మాట అనుకుందాం అన్నది అని మనం అనుకుందాం. చనిపోయి కూడా దగ్గర ఎన్ని రోజులు అవుతుంది? 12 రోజులు అవుతుంది. 12 రోజులు 11 రోజులు అవుతుంది. అయితే ఆమె దగ్గరికి వెళ్ళి, ఏమ్మా ఏం కాదు, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు, దేవుడు సమస్తాన్ని నడిపించగలిగినటువంటి వాడు, దేవుణ్ణి నువ్వు నమ్ముతున్నావా? అయ్యా, నా మొగుడు చచ్చిపోయాడు, నా మొగుడు చచ్చిపోవడంతో దేవుడి మీద నమ్మకం నాకు పోయింది. ఎంత దరిద్రమైన మాట అది! అర్థమవుతుందా? కేవలం ఆమె భర్తే చనిపోయాడు, ఇంకేది కూడా ఆమెకు జరగలేదు. సరే, భర్త మీద ప్రేమ ఉండి ఇన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు, బ్రతికారు, కష్ట సుఖాలు పంచుకున్నారు, భర్త మీద ప్రేమ ఉండి సరే అలా మాట్లాడుకుందాం అనుకుందాం. అయితే ఆమె చేసినటువంటి పొరపాటు 10 మంది ముందులో, పాస్టర్ల ముందు, అందరి ముందు కూడా దేవుణ్ణి దూషిస్తూ ఆమె కొన్ని మాటలు మాట్లాడు. అలా చేయొద్దు ఎప్పుడైనా సరే, అలాగ మనం ఎప్పుడు కూడా చేయొద్దు. దేవుడు మన పక్షాన ఉంటాడు అని మనం నమ్మాలి. యోబు నమ్మాడు. ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో ఇరుకులు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చాయి యోబుకి. యోబు నమ్మాడు, దేవుడు నా పక్కనే ఉన్నాడని నమ్మాడు. మనం కూడా దేవుడు మన పక్కనే ఉన్నాడని నమ్మాలా? ఖచ్చితంగా నమ్మాలి. దేవుడు ఎక్కడో ఉండడు, మన పక్కనే ఉంటాడు, మనలోనే ఉంటాడు, మనతోటే ఉంటాడు అని మనం నమ్మినప్పుడు మాత్రమే మనకి అంత కూడా దేవుడు మంచి కలిగినట్లుగా దేవుడు చేస్తాడు. యోబు అలాగే నమ్మాడు. భార్య వచ్చింది, స్నేహితులు వచ్చారు, ఎంతోమంది వచ్చారు, ఆ రోడ్డు పక్కన పోయేటువంటి వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఎంతోమంది దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు చూస్తూ ఉన్నారు. అయినా కూడా ఎవరి ముందు సిగ్గుపడలేదు, ఎవరి ముందు భయపడలేదు, ఎవరి ముందు బెదరలేదు. ఉన్నటువంటి స్థితిలోనే దేవునికి ప్రతిరోజు కూడా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. మనం కూడా ప్రార్థన చేయాలి. మనకి ఈ స్థితి ఉంది, ఇదిగో ఇల్లు ఉన్నతమైనటువంటి వాళ్ళు వచ్చి ఈ మాట నన్ను అంటూ ఉన్నారు, ఇదిగో వాళ్ళకి ఆస్తి ఉంది, ఆస్తి లేదని నన్ను అంటూ ఉన్నారు, లేకపోతే ఇదిగో వీళ్ళకి సంతానం ఉంది, సంతానం లేదని నన్ను అంటూ ఉన్నారు. ఇవన్నీ నువ్వు మనసులో రానియొద్దు. వాళ్ళకి 2 ఎకరాల పొలం ఉందంట, నాకేమి లేదట, ఇదిగో నన్ను మాట్లాడుతూ ఉన్నారు, ఇవేమి కూడా రానియొద్దు. హల్లెలూయా. వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, ఎందరో ఎన్నో అంటారు, అవన్నీ కూడా మనకు అనవసరం. మనం భయపడవద్దు, బెదరవద్దు, మనం దడియవద్దు. మనం ఎవరి మీద నమ్మకాన్ని కలిగి ఉండాలి? దేవుని మీద మాత్రమే నమ్మకాన్ని కలిగి ఉండాలి. అటువంటి స్థితి మనకు ఉండాలి. మనకు ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, మన ఇంట్లో ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, పస్తులతో పడుకున్నా నీ నోటి నుండి రావాలి దేవునికి స్తోత్రం అనేటువంటి మాట రావాలి. హల్లెలూయా. అలాగొచ్చినప్పుడు మాత్రమే శ్రమ దినాల్లో నుండి యోబుని ఎలాగైతే దేవుడు బయటికి నెట్టివేశాడో, ఆశీర్వదించాడో, అలాగనే దేవుడు మనల్ని శ్రమదినాల నుండి తప్పించేసి ఉన్నతమైనటువంటి గొప్ప మంచి రోజుల్ని దేవుడు మనకి అందిస్తాడు. అలాగనే ఉండాలి. పాలు తాగాడు. చూడండి, ఆనాడు వెనకటి కాలంలో గాడిదల పాలు ఎంత ఉన్నతమైనటువంటివి అంటే ఎంతో కాస్ట్లీ అవి కదా. గాడిద పాలు ఎంతో కాస్ట్లీ, ఇప్పటికి కూడా కాస్ట్లీనే, ఎంతో రేటు ఉంటాయి. అటువంటి ఆడుగాడిదలు 500 ఆడుగాడిదలు కలిగినటువంటి వ్యక్తి, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి దరిద్రమైనటువంటి స్థితి, పతనమైనటువంటి స్థితికి వచ్చినా కూడా అతని యొక్క నాలుక దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. హల్లెలూయా. అట్లాగే మనం ఉండాలి. దేవుడు మనలందరినీ కూడా మంచి రోజులు వచ్చేటట్లుగా దేవుడు మనల్ని చేస్తాడు. దేవుడి గురించి మనం మాట్లాడొద్దు, ఎవడి గురించి మనం మాట్లాడొద్దు. దేవుడు మంచి స్థితిని
మనకు దయచేయాలి అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఒకరోజు కీడు జరిగిందా, ఒకరోజు అవమానం జరిగిందా, ఒకరోజు నిందలు వచ్చాయా, లేకపోతే ఒకరోజు దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయా, లేకపోతే 10 రోజులకు ఒకసారి శ్రమలు మన తడుతున్నాయా, మన ఆరోగ్యం బాగోట్లేదా, ఏది ఏమైనా కూడా మన మోకాలు వంచాలి, మన నోట దేవుని స్తుతి రావాలి. హల్లెలూయా. ప్రతిరోజు మోకరించి మనం ప్రార్థన చేయాలి. ప్రతిరోజు మన నోటి నుండి దేవునికి స్తోత్రాలు మనం చెల్లించాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు యోబుని ఎలాగైతే రెండింతలుగా ఆశీర్వదించాడో మనల్ని కూడా అలాగనే ఏం చేస్తాడంటే రెండింతలుగా ఆశీర్వదిస్తాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన జీవితంలో ఫలింపజేయునుగాక. ఆమేన్. ఆమేన్.